హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేంటి అనుకుంటున్నారా? ధనవంతులు వాళ్ళు ఇన్కమ్ని ఎలా సంపాదిస్తారు అనే సీక్రెట్స్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఓకే, ఫస్ట్ అవి డిస్కస్ చేసుకోబోయే ముందు అసలు ఎన్ని రకాల ఆదాయాలు ఉంటాయి అన్నది చూద్దాం. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, రెండు ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ అంటేనే మనకు తెలుస్తుంది, యాక్టివ్గా మనం ఇన్వాల్వ్ అయ్యి చేసేది అంటే జనరల్గా 9 to 5 మనం దీనికి డెడికేట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా వచ్చే ఆదాయాన్ని యాక్టివ్ ఇన్కమ్ అని అంటాం. ఇదేంటండి ప్యాసివ్ ఇన్కమ్ అని డౌట్ రావచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం ఈ యాక్టివ్ ఇన్కమ్ని దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇది ఆదాయాన్ని సంపాదించి పెడుతుంది. అంటే డబ్బే మనకి మళ్ళీ డబ్బుని ఇస్తుంది అన్నమాట. అంటే మనం నిద్రపోతున్నా కూడా మనకి మనీ జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో ఈ ఆదాయాలు ఎలా సంపాదించుకోవాలి, ట్యాక్స్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, దేంట్లో ఎంత ట్యాక్స్ పడుతుంది, దాన్ని సేవ్ చేసుకోవడానికి అందరూ ఏం చేస్తున్నారు అన్నది నేను మీకు ఉదాహరణలతో సహా వివరిస్తాను. మీరు రెడీగా ఉన్నారా? ఎస్, మీరు రెడీగా ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు యాక్టివ్ ఇన్కమ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందా, ప్యాసివ్ ఇన్కమ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందా? డన్, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం యాక్టివ్ ఇన్కమ్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్టివ్ ఇన్కమ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 2 టైప్స్. ఒకటి శాలరీ, ఇంకొకటి బిజినెస్ ఇన్కమ్. శాలరీ అంటే ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళ దగ్గర మనం ఎంప్లాయీగా జాయిన్ అయితే మనకు వచ్చేదే శాలరీ. ఓకే, సో ఈ శాలరీకి ఖచ్చితంగా మనం 9 to 5 వాళ్ళ దగ్గర వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనికి వచ్చే ఆదాయం మీద ఇప్పుడు రీసెంట్గా 2025 బడ్జెట్ ప్రకారము 12 lakhs ఎగ్జంప్షన్ న్యూ రెజ్యూమ్ ప్రకారం తీసుకోవచ్చు. అలాగే మనకి 25,000 స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది. అంటే 12.75 lakhs ప్యాకేజ్ వరకు కూడా మనకి ఎటువంటి ట్యాక్స్ పడదు. ఓకే, సో మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే గూగుల్ హైయెస్ట్ శాలరీ పే చేస్తున్నది సుందర్ పిచ్చై సిఇఓకి. క్రోర్స్ ఆఫ్ రూపీస్ శాలరీతో పాటు ఆయనకి షేర్స్ కూడా వస్తాయి. సో ట్యాక్స్ ప్లానింగ్లో ఇది కూడా ఒక పార్టే. చాలామందిని అబ్జర్వ్ చేస్తే మాకు కంపెనీ షేర్స్ ఇచ్చింది అని చెప్తారు. సో ఆ షేర్స్ని యూజ్ చేసుకుని వాళ్ళు అవసరమైనప్పుడు దాన్ని అమ్ముకొని ప్యాసివ్ ఇన్కమ్లో కానీ అసెట్స్ రూపంలో కానీ బిల్డ్ చేసుకుంటారు. సో ఇది మనం ఇక్కడ ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటి, మన శాలరీ 12.75 lakhs వరకు ఉన్నట్టయితే ఎటువంటి చింత లేకుండా మనం ఉండొచ్చు. అలాగే మనం కంపెనీ నుంచి ఏమైనా షేర్లు తీసుకున్నట్టయితే దాన్ని ఫ్యూచర్లో మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బిజినెస్. సో ఇది చాలామందికి ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎందుకంటే కంపారిటివ్లీ మనకి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సమాజంలో శాలరీ వాళ్ళకంటే కూడా బిజినెస్ మ్యాన్కే ఎక్కువ వెళ్తుంటుంది. ఓకే, సో ఇది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనం ఓన్లీ 12 lakhs వరకు అని చెప్పుకున్నాం కదా. చిన్న వ్యాపారులు ఎవరైనా ఉన్నట్టయితే 2 crores వరకు ప్రిజెంటివ్ టాక్సేషన్ అనే మెథడ్ని ఫాలో అయితే చాలా 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 ట్యాక్స్ సేవ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అది ఎలాగా అని ఇన్ డీటెయిల్ వీడియో తర్వాత చేద్దాము. ఓకే, ఎగ్జాంపుల్ నేను అమెజాన్ తీసుకున్నా. అమెజాన్ ఒక చిన్న వ్యాపారంగా ఒక జస్ట్ ఆన్లైన్ బుక్స్ అమ్మే ఒక స్టోర్ లాగా, ఆన్లైన్ స్టోర్ లాగా స్టార్ట్ అయ్యి తర్వాత దాన్ని ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు మనకి ఆన్లైన్లో దొరకంది లేదు, ప్రతి దానికి అమెజాన్కి వెళ్ళడం మనకి బాగా అలవాటు అయిపోయింది. సో ఈ 2 సోర్సుల్లో మీరు ఏ సోర్స్ చూస్ చేసుకుంటున్నారు ఓకే అన్నది మనకు కామెంట్ రూపంలో ఇవ్వండి. నెక్స్ట్ ఈ యాక్టివ్ ఇన్కమ్ని యూజ్ చేసుకొని ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలామంది పూర్గా ఉండిపోవడానికి రీజన్ ఏంటి అంటే ఓన్లీ యాక్టివ్ ఇన్కమ్ ఒక్క దాని మీదే వాళ్ళు ఆధారపడి ఉంటున్నారు. ప్యాసివ్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు వర్క్ చేయడం ఆగిపోతే నెక్స్ట్ వాళ్ళకి కానీ వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళ గురించి కానీ ఆలోచించట్లేదు. సో మనం ప్యాసివ్ ఇన్కమ్ని కూడా డెవలప్ చేసుకున్నట్టయితే మనకి ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఫ్రీడమ్ అనేది వస్తుంది. అది ఎలాగో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ప్యాసివ్ ఇన్కమ్స్ నేను డివైడ్ చేసింది 3 types. ఒకటి రెంట్స్, సెకండ్ వన్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ థర్డ్ వన్ అదర్స్. జనరల్గా మన యాక్టివ్ ఇన్కమ్లో
వచ్చిన ఇన్కమ్ అన్నిటిని ఫస్ట్ హౌస్ ప్రాపర్టీ కొనుక్కోవడానికి యూజ్ చేస్తాం. ఒకటి మనం ఉండడానికి, ఇంకొకటి రెంట్స్ కోసం. సో ఇక్కడ మనం ఈ రెంట్స్ని 3 టైప్స్గా జనరేట్ చేయొచ్చు. ఒకటి రెసిడెన్షియల్ హౌస్ తీసుకుని దాన్ని రెంట్కి ఇవ్వచ్చు. జనరల్గా రెసిడెన్షియల్ హౌస్ రెంట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి నేనైతే కమర్షియల్ ప్రిఫర్ చేస్తాను, అంటే షాప్స్ లాంటివి అన్నమాట. నెక్స్ట్ ఈ రెండు కాకుండా మనకి ఇంకొక ఆప్షన్ ఉంది. నా దగ్గర లక్షలు కోట్లు లేవు రెసిడెన్షియల్లోను కమర్షియల్లోను పెట్టడానికి అంటే కనుక మీరు ఈ రైట్స్కి వెళ్ళొచ్చు. రైట్స్ అంటే ఏంటి అంటే రియల్ ఎస్టేట్ ట్రస్ట్ అన్నమాట. సో వీళ్ళేంటి, ఒక అసెట్ని తీసుకుంటారు ఈ ట్రస్ట్లోకి, తీసుకొని దాని మీద వచ్చే రెంటల్ ఇన్కమ్ అందరికీ షేర్ చేస్తూ ఉంటారు. నథింగ్ బట్ ఇది షేర్స్ లాంటిదే. ఇది మనకి స్టాక్ ఎక్స్చేంజ్లో దొరుకుతుంది. ఒకసారి దీని మీద డీటెయిల్ వీడియో చేద్దాం. నెక్స్ట్ వచ్చి క్యాపిటల్ గెయిన్స్. సో ఇక్కడ మనం తీసుకున్న హౌస్ ప్రాపర్టీ రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ ఆర్ఎల్స్ ఈ రైట్స్ కానీ ఉన్నాయనుకోండి, వాటిని సేల్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక 1 CR కొన్నాం. ఓకే, సో ఈ 1 CRది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 2 CR అయింది అనుకోండి. 1 CR ప్రాపర్టీ 2 CR అయింది. సో మనకి ఎంత లాభం? 1 CR లాభం. సో ఈ 1 CR మీద మనం ట్యాక్స్ కట్టాలి. దాన్నే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ షేర్స్. మీకు షేర్స్ గురించి ఐడియా ఉంది కదా, చాలామంది రెగ్యులర్గా దీన్ని కొంటూ అమ్ముతూ ఉంటారు. ఓకే, ఆ షేర్స్ కొని అమ్మడంలో వచ్చే లాభాన్ని మనం క్యాపిటల్ గెయిన్స్ కింద చూపిస్తాం. అలాగే మనం చేసే బిజినెస్ని కనుక ఎవరికైనా సేల్ చేసినట్టయితే వచ్చే ఇన్కమ్ని కూడా క్యాపిటల్ గెయిన్స్ అంటాం. సో బిజినెస్ మనం ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి దాని నెట్వర్త్ పెరిగే కొద్దీ దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా ప్యాసివ్ ఇన్కమ్స్లోకే వస్తాయి. అండ్ లాస్ట్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్, జనరల్గా అందరికీ ఉండేదే ఇంట్రెస్ట్. మన దగ్గర మనీ ఉందనుకోండి, మనకి ఈ మూవబుల్ ప్రాపర్టీస్లో కానీ బిజినెస్లో కానీ షేర్స్లో కానీ పెట్టే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏం చేస్తాము, దాన్ని ఒక బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ లేదు ఎవరైనా తెలిసిన వాళ్ళకి అప్పు ఇవ్వడం కానీ చేస్తాం. సో దానికి ప్రతిఫలంగా ఏం తీసుకుంటాము, వడ్డీ తీసుకుంటాం. సో ఆ వడ్డీ కూడా మనకి ప్యాసివ్ ఇన్కమ్ కిందే వస్తుంది. అండ్ నెక్స్ట్ డివిడెండ్స్. మనం షేర్స్ చెప్పుకున్నాం కదా, ఈ షేర్స్ అంటే ఇది ఒక బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఆ బిజినెస్లో మనకి వచ్చే లాభాల్ని డివిడెండ్ రూపంలో పంచుతారు. నెక్స్ట్ రాయల్టీస్. మనం ఏదైనా ఒక బుక్ రాసామనుకోండి, ఆ బుక్ అమ్ముడైన కాపీలను బట్టి మనకి ఆ కంపెనీ వాళ్ళు రాయల్టీ పే చేస్తారు. సో అంటే లైఫ్ లాంగ్ ఒక్కసారి మనం చేసిన పనికి లైఫ్ లాంగ్ మనకి రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ చేసామనుకోండి, సో ఆ వీడియో చూస్తున్నంత కాలం, ఆ వ్యూస్ వచ్చినంత కాలం మనకి యూట్యూబ్ ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా రాయల్టీస్ కింద వస్తాయి. అట్లాగే కమిషన్. సో ఈ కమిషన్ అంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ అమ్మాము, ఓకే, లేదంటే ఒక ప్రాపర్టీ అమ్మాము, దానికి ప్రతిఫలంగా మనకి ఏదైనా ఒక రెమ్యూనరేషన్ 1%, 2% అట్లాంటివి ఏమైనా వస్తే దాన్ని కమిషన్ అంటాం. సో ఇప్పుడు ఇవన్నీ మనం చేసే పనిని ఆపకుండా రెవెన్యూ జనరేట్ చేసుకునే మార్గాలు. సో ఇవి అన్నీ ఉంటే గనక మనం రిచ్ అయినట్టే లెక్క. ఒకవేళ లేకపోతే దాన్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలని ఇప్పటి నుంచే ఆలోచిద్దాం. ఓకే, మీకు ఎన్ని ప్యాసివ్ ఇన్కమ్స్ ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఇంకా మీకు డీటెయిల్డ్ వీడియోస్ ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి. వాటన్నింటి కోసం స్టే ట్యూన్డ్ ఆన్ దిస్ ఛానల్. Please like, share and subscribe this channel. Thank you.